నమస్తే, నేను మీ హరిత. మీరు బంగారం కొనాలనుకున్నా కొనలేకపోతున్నారా? అసలు బంగారాన్ని ఆకర్షించడం ఎలా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. బంగారం లక్షకు చేరువలో ఉంది. అసలు కొనాలన్నా నిజంగా చాలా మటుకు కొనలేకపోతున్నారు. బంగారం ఉండాలి, బంగారం వేసుకోవాలని అందరికీ ఉంటుంది. బంగారాన్ని ఆకర్షించడం ఎలా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, బంగారాన్ని ఆకర్షించాలంటే, సువర్ణం అంటారు కదా, బంగారాన్ని ఆకర్షించాలంటే ముందుగా మనం ఆల్రెడీ బంగారాన్ని తెచ్చుకున్నటువంటి కళలు కావాలి. అంటే కొంతమంది అంటారు ఏంటి, కళలు కంటే అయిపోద్దా అంటారు. నిజమండి, కళలు కనడం మొదలు పెట్టాలి. ఫస్ట్ నేను ఏమంటారంటే, మీకు బంగారం కావాలని మీరు కోరుకున్నారా, బంగారంలో ఎటువంటి వాటి డిజైన్స్ కావాలి, ఏమేమి కావాలి, ముందు క్లారిటీ ఒక పేపర్ పై రాసుకోండి. ఇంకొంతమంది అంటారు, సార్ బంగారం కొన్న తర్వాత సంగతి, మేము తాకట్టు పెట్టిన బంగారం మేము విడిపించుకోవాలని కొందరు అలా కూడా అనుకుంటారు. అయితే మేమేమంటారంటే, మీరు కొత్తది కొనాలన్నా లేదా బ్యాంక్లో లేదా వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన బంగారం మీరు విడిపించుకోవాలన్నా కూడా మీకు ఫస్ట్ మీకు ఉండాల్సిందల్లా గ్రేట్ విజువలేషన్ పవర్ అనేది ఉండాలి మేడం. అంటే విజువలేషన్ పవర్తో పాటు, విజువలేషన్ అంటే ఊహించుకునే శక్తి రావాలి అంటే ఫస్ట్ పేపర్ పైన క్లారిటీగా ఉండాలి. ఆ డిజైనింగ్ అనేది చాలా క్లారిటీ చూడాలి. మామూలుగా మనం గోల్డ్ షాప్కి వెళ్తాం కదా, అక్కడ వాళ్ళు పాంప్లెట్ కానీ బుక్ అని ఇస్తుంటారు కదా, తెచ్చుకోమని చెప్తాను మేడం. సింపుల్ టెక్నిక్ మేడం. అది తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే, రాత్రి పడుకునే ముందు ఎస్పెషల్లీ దాన్ని చూడాలి. చూసి ఆల్రెడీ పొందినట్టుగా ఆహారం మీరు వేసుకున్నట్టుగా, ఒక ఫంక్షన్కి మీకు ఇష్టమైన ఒక డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ వేసుకుని ఒక ఫంక్షన్లకు మీరు వెళ్ళినట్టుగా భావించాలి. అందరితో పాటు షేక్ హ్యాండ్ ఇస్తూ మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నట్టుగా ఊహించుకోవాలి. ఎప్పుడైతే కొన్ని ఎమోషన్స్ యాడ్ అయ్యాలి, అంతే చాలామంది ఏం చేస్తున్నారంటే ఊహించుకుంటున్నారు కరెక్టే, బట్ అందులో ఎమోషన్స్ అనేది యాడ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఎమోషన్స్ యాడ్ అవుతాయో ఫాస్ట్గా రియాలిటీకి వస్తుంది. మీరు అనొచ్చు, సార్ మరి ఎట్లా సార్ ఊహించుకుంటే ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ మనకు అవకాశాల రూపంలో రావచ్చు. మంచి అవకాశం వచ్చి మీకు ఇన్కమ్ అనేది డబల్ త్రిబుల్ అవ్వచ్చు. అలా మీరు గోల్డ్ తీసుకోవచ్చు ఒకటి, లేదా మీకు ఒక పర్సన్ ఎదురై ఆ పర్సన్ ఒక గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. అంటే మీరు చెప్పిన సజెషన్ వలన వాళ్ళకు బెనిఫిట్ పొంది మీకు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను కూడా అప్లై ఇవ్వచ్చు. సో ఎలా అయినా సరే మీరు ఏదైతే కళలు అంటారో ఆ కళలు కన్న కళ నిజం అవ్వడం కోసం యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటారు. అయితే మా బ్యాచ్లో ఒకరు వచ్చారు మేడం. ఓకే, వారికి గోల్డ్ మిస్ అయిపోయింది మేడం. యాక్చువల్లీ మీరు చెప్పడం కంటే కూడా చూద్దాం మేడం. ఇప్పుడు ఒక ఫీడ్బ్యాక్ మీరు చూడండి. ఇక్కడ మీకు మెసేజ్ చేశారు, మెసేజ్ చేశారు. ఓకే, ఆ మెసేజ్ మనం చూసాం. నమస్తే సార్, 3 days బ్యాక్ మీకు కాల్ చేశాను సార్, గోల్డ్ బ్యాంగిల్ అండ్ రింగ్స్ మిస్ అయిపోయినాయి యాక్చువల్గా. సో అప్పుడు నేను ఒక సొల్యూషన్ చెప్పాను వారికి. ఓకే, హోపనోపనో చేయమని చెప్పాను, రిలాక్స్గా ఉండండి. ఓకే సార్, అలాగే 3 days కంటిన్యూస్గా చేస్తుంది. ఓకే, 3 days కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకి ఏం చూడండి మిరాకిల్ జరిగింది సార్. టు మార్నింగ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ రింగ్స్ దొరికినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. చూడండి, ఎస్పెషల్లీ ఉమెన్స్ చాలా ఇష్టపడతారండి బంగారాన్ని. సో అలాంటి బంగారం కోల్పోతే వాళ్ళు ఎంత డల్గా ఉంటారు మేడం. సో నేను ఏం చెప్పానంటే వాళ్ళకు 4 మ్యాజికల్ వర్డ్స్ చెప్పాను. ఓకే, వీటిని హోపనోపనో అని కూడా అంటారు మేడం. హోపనోపనో టెక్నిక్ అంటారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ కంటిన్యూస్గా నేను చెప్పానంటే, ఆ గోల్డ్ బ్యాంగిల్స్ మీకు మిస్ అయినారు కదా, దాన్ని ఊహించుకోండి. ఇక్కడ ఒక మెంటల్ ఇమేజ్, ఒక మైండ్లో ఒక ఇమేజ్ని ప్లే చేయండి. దానికి మీరేం చెప్పుకున్నారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఎవరికైతే గోల్డ్ కావాలని కోరుకున్నా లేదా మనీ కావాలని కోరుకున్నా, మీకు ఏది కావాలి, గోల్డా మనీనా, చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మనీ 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 మనీ. ఇక చూస్తే చాలా మంది మనీ అని టైప్ చేశారు కదా. ఎప్పుడైతే మనీ అని టైప్ చేస్తారంట తదాస్తు అవుతారట, తదాస్తు అంటారట. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్లో మనీ విన్నా, ఓకే, మనీ గురించి మనం ఊహించుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే మీకు చూడండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాలు చెప్పడం వల్ల వాళ్ళ యొక్క వైబ్రేషన్లో మార్పులు వస్తాయండి. సో ఎప్పుడైతే వాళ్ళలో వైబ్రేషన్లో మార్పు వస్తాయో మనకు రిజల్ట్స్ వస్తాయి. ఐఎమ్ సారీ అండ్ ప్లీజ్ ఫర్గివ్ మీ అనే పదాలు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. సపోజ్ నేను ఒకవేళ మీతో మిస్టేక్ చేసి, నేను అనుకోని విధంగా జరిగింది ఒక మిస్టేక్, లేదా ఒక మాట అన్నారని జరిగింది. సో ఎప్పుడైతే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ ఆటోమేటిక్ క్షమిస్తారా లేదా అంటే, ఎవరైనా సరే ఒక ఫ్రెండ్ మధ్యలో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ రిలేషన్షిప్ ఏమైంది, చెడిపోయింది. బట్ ఎప్పుడైతే ఈ ఫ్రెండ్ వారితో మంచి రిలేషన్షిప్స్ ఇంకా మెయింటైన్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నారు మేడం. సో ఇమ్మీడియట్గా ఏమవుతుంది మేడం, మళ్ళీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఇక్కడ కూడా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయితేనే మనీ వస్తుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఇన్ని రోజులు మనకు మనీ హెల్ప్ అయింది ఎంతగానో. సో మనీకి ఇన్ని రోజులు మనకు హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ. ప్రతి అవసరం కూడా మనీ తీరుస్తుంది కదా, ఐ లవ్ యూ. సో ఇలాంటి పదాలు మనకి చెప్పొచ్చు. తనకేం చెప్పానంటే సేమ్ గోల్డ్ ఊహించుకోమని చెప్పాను. సో చెప్పడం వల్ల ఎలా వచ్చింది రిజల్ట్స్ చూసారా, ఇంత ఫాస్ట్ గా రేస్ వస్తాయండి. ఇంకొకటి మీరు చూసినట్టయితే ఎందుకు ఇంకా మరి మనీ రావాలి అంటే, ఊహకు అంత శక్తి ఉందంటారా? ఏంటండి, ఊహకు ఊహించుకోండి చాలా శక్తి అండి. అసలు నిజం చెప్పాలంటే ఊహకు చాలా ఎంత శక్తి అంటే అంత శక్తి. ఒక మామూలు పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవ్వాలంటే కూడా గ్రేట్ విజువలేషన్ పవర్ ఉంది.
ఇక్కడ మీరు చూడండి విజేతల సాంకేతికతలో ఉంటే ఓకే వారు మీ మెదడుకు పదును పెట్టి మీలో ఆత్మవిశ్వాసం నింపుతారు. మీరు దేన్నైనా సాధించగలరు అనే నమ్మకాన్ని పెంచుతారు. అంటే మనం ఎటువంటి పర్సన్స్ మధ్యలో అందుకోసం ఈ క్లాసెస్కి నేను ఎందుకు ఎవ్రీడే అటెండ్ అవ్వమంటానంటే ప్రతిరోజు పాజిటివ్ వైబ్స్లో ఉంటాను మేడం. లేదనుకోండి నైట్ పడుకునే ముందు నాకు డబ్బులు లేవని పడుకోవడం కానీ మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే నాకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డబ్బు నాకు దొరకట్లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి రాదు మేడం. నేను ఏమంటానంటే చూడండి విజేతల సాంకేతికత మనం సక్సెస్ అవ్వాలంటే ఎవరి మధ్యలో ఉండాలి చెప్పడం, సక్సెస్ఫుల్ పీపుల్ మధ్యనే ఉండాలి. కానీ పర్సన్స్ ఎలా ఉంటాయి అప్పుడు అంటే ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉంటే అలా మారుతామా మనం? మనకు సామెత కూడా ఉంది కదా మేడం, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు మీరు వీళ్ళు అవుతారు. మీరు వాళ్ళు అవుతారు. సో అందుకోసమే మనం ధనవంతులు అవ్వాలంటే ధనవంతుల మధ్యలో ఉండాలి. ఒక మంచి స్కిల్ రావాలనుకుంటే ఆ స్కిల్ ఆల్రెడీ అచీవ్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మధ్యలో మనం ఉండాలి. వాళ్ళ మధ్యలో ఉంటే మనం ఆటోమేటిక్గా అవుతాం. సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి, చల్ల నీళ్ళు ఉన్నాయి. ఈ చల్ల నీళ్ళు వేడి కావాలి, అప్పుడు ఏం చేయాలి, ఈ చల్ల నీళ్ళు కాస్త వేడి నీళ్ళ దగ్గరికి రావాలి, ఆటోమేటిక్గా రైజ్ అవుతాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన వైబ్రేషన్ మారాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేషన్ చేసుకోవచ్చు. డబ్బులు ఇచ్చైనా సరే డబ్బు సంపాదించే వాళ్ళ మధ్యలో ఉండమంటారు. డబ్బులు ఇచ్చైనా సరే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కానీ డబ్బు గురించి తక్కువ చూసే వాళ్ళ మధ్య నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మేడం. ఎందుకంటే ఆ వైబ్రేషన్లో మనం ఉంటే మనకు డబ్బులు రావు. సో ఇక్కడ చూడండి వార్నింగ్, ఇఫ్ యూ హ్యాంగ్ అవుట్ విత్ సక్సెస్ఫుల్ పీపుల్ దే విల్ బ్రెయిన్ వాష్ యూ ఇంటూ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ థింకింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు మీరు సక్సెస్ఫుల్ పీపుల్ మధ్యలో ఉంటాయి. అదే నెగిటివ్ పీపుల్ మధ్యలో ఉంటే నీకేం సాధ్యం అవుతుంది, డబ్బు సంపాదించుకుని నువ్వు ఏం చేస్తావు, పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా, వచ్చేటప్పుడు నువ్వు ఏమైనా తీసుకొచ్చావా. కానీ నిజమే మనం వచ్చినప్పుడు ఏం తీసుకెళ్ళకపోయాం, బట్ పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాం. బట్ ఉన్న మధ్య జీవితం ఉంటుందే ఆ జీవితంలో నువ్వు ఎంతమందికి హెల్ప్ చేసావు, నువ్వు ఎలా జీవించావు, నీ వల్ల నీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉన్నారా లేదా, ఇఫ్ యూ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ నువ్వు ఏమిస్తావు నీ దగ్గర లేకుంటే. సో ఇది ఆలోచించారు. సింపుల్ మేడం, మాట్లాడడం చాలా ఈజీ. నిజంగా నీకు అలా ఉంటే 1 CR సంపాదించి చూపించు. నిజం మేడం, డబ్బు సంపాదించాలంటే గివ్ అడిషన్ ఆఫ్ ద వాల్యూ మేడం. ఏదైనా ఒక ప్రొడక్ట్ ఎంచుకో లేదా సర్వీసెస్ ఎంచుకో. క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ నువ్వు ఇవ్వు. మనీ అనేది బై ప్రొడక్ట్, నీకు ఇచ్చే రివార్డ్ మేడం. అంటే మనం చేసిన ప్రతి పనికి మనకి ఇచ్చేటువంటి రివార్డే మనీ. మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఆ కాంట్రిబ్యూషన్కి పరంగా మనకు మనీ వస్తుంది. మనకి ఎక్కువ మనీ రావాలంటే ఏం చేయాలని హరిత గారు, మనం ఎక్కువ సర్వీసెస్ ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వడం వల్ల కస్టమర్స్ లేదా క్లయింట్స్ హ్యాపీగా అయితే మనకు మనీ బై ప్రొడక్ట్ గా వస్తుందండి. హరిత గారు బంగారం గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? బంగారం రావాలంటే బంగారం ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు వేసుకున్నట్టుగా గొప్ప కళలుగా రండి. ఒక విజన్ బోర్డు తయారు చేసుకుని ఆ విజన్ బోర్డులో మీరు గీసుకోండి. ఏంటి అంత బంగారాన్ని నేను కలిగి ఉన్నట్టు ఒక పిక్చర్ ని మీరు చూడండి. అలా చూడడం ద్వారా మనీ అనేది లేదా గోల్డ్ అనేది ఇక్కడ మన గోల్డ్ అనేది వారి జీవితంలోకి ఆకర్షించబడుతుంది. మీ క్లాసెస్ లో ఇలాంటివి కూడా చెప్తారా? డబ్బును ఆకర్షించడం ఎలా, బంగారాన్ని ఆకర్షించడం ఎలా, హ్యాపీగా ఉండడం ఎలా? అన్ని కవర్ అవుతాయి మేడం. హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, ఎవ్రీథింగ్ విల్ కవర్ అండి. ఎంతో మంది క్లాస్లకు అటెండ్ అయ్యి వారు ఎన్నో ఇష్యూస్ నుంచి వచ్చి ఎన్నో మనీ బ్లాక్స్ ఉండడం వల్లే మనీ స్ట్రక్ అయిపోతుంది మేడం. మనీ రావట్లేదంటే ఒక బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ క్లియర్ అవ్వడం కోసం మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. ఎవ్రీ సింగిల్ డే అటెండ్ అవుతే మాత్రం డెఫినెట్ రిజల్ట్స్ వస్తాయండి. అంటే ఎలా క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కానీ లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా కానీ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. వీటికోసం ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉంటుంది మేడం. ఓకే, ఆ డెమో క్లాస్కి అటెండ్ అయిన తర్వాత కూడా మెయిన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్ ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది, మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అన్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అన్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 మెంబర్స్ ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్. నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.